వెల్కమ్ టు మై ఛానల్ సాషన బ్లాగ్. మీరు కనుక నా యూట్యూబ్ బ్లాగ్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ బ్లాగ్ చూసే ముందు మీరు అన్నయ్య ఎంగేజ్మెంట్ బ్లాగ్ చూస్తే బెటర్, ఎందుకంటారా? సో మా అన్నయ్య ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పేసి మేము అందరం విజయవాడ వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోకపోతే ఎలా చెప్పండి, అందుకని చెప్పేసి ఇంకా టెంపుల్కి బయలుదేరిపోయాము. అండ్ ఇంకా మేము బస్సులో స్టార్ట్ అయిపోయాము. ఏంటి అని అనుకుంటే ఇది ఎంగేజ్మెంట్ కోసం పెట్టిన బస్ అనమాట. సో రిలేటివ్స్ అందరం కలిసి ఇంకా బస్సులోనే స్టార్ట్ అయిపోయాము. మేమున్న లొకేషన్ నుంచి అయితే అంటే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ హాల్ నుంచి అనమాట. సో అక్కడ నుంచి అయితే ఒక 20 minutes ఉండంటే దగ్గరనే ఉండే. సో అందుకని కూడా తొందరగానే స్టార్ట్ అయిపోయాం మేము ఇంకా తినగానే. అండ్ మీరు రీసెంట్గా మొన్నదాకా ఫ్లర్ట్స్ వచ్చాయి విజయవాడలో, చూసారా ఆ న్యూస్? నాకైతే ఇక్కడ విజయవాడ చూసిన తర్వాత అసలు ఆ ఫ్లర్ట్స్ నుంచి అయితే ఇక్కడ అమ్మవారి టెంపుల్ అంటే చాలా పైన ఉంటుంది కదా, కింద వేరే డిఫరెంట్ ఏరియాస్లోనైతే ఇంకా ఫ్లర్ట్స్ ఎఫెక్ట్ అలానే ఉంది తెలుసా. లైక్ వాటర్ ఆ స్టోరేజ్ అలానే ఉండిపోయాయి అండ్ వాటర్ ఎఫెక్ట్ అదంతా ఇంకా అలానే ఉంది అనిపించింది. ఇంకా మేము అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. అండ్ టెంపుల్ దగ్గరకు వచ్చేసామని చెప్పేసి టెంపుల్ కాకుండా రోడ్డు కనిపిస్తుంది ఏంటనుకుంటున్నారా? సో మనం పైకి వెళ్ళడానికి వేరే బస్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఓన్ వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు, బట్ మా పెద్ద బస్ కాబట్టి ఇంకా వీలు కాదు కాబట్టి బస్సెస్లలో వేరే అక్కడ అమ్మవారి టెంపుల్ బస్సెస్ ఫ్రీ ఉంటాయన్నమాట. అది ఎక్కుదామని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు లైక్ రిలేటివ్స్ అందరూ అన్నారు. ఇంకా మేము బస్సెస్ అక్కడైతే అసలు బస్సు ఆపేయడానికి 2 minutes గ్యాప్ కూడా లేదు తెలుసా. లైక్ అంత ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇంకా మేము అందరం తొందరగా దిగేసాము. అండ్ దిగిన తర్వాత అమ్మ ఇప్పుడు ఈ డ్రెస్సెస్ తోటి వెళ్తూ ఉంటే మొత్తం దుమ్మండుతుందేమో నా డ్రెస్కి అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఇంకా దేవుడి దగ్గర కదా అలాంటి ఏం అనుకోద్దని చెప్పేసి మంచిగా వెళ్ళిపోతున్నాము. అండ్ ఇంకా మేము రోడ్ క్రాస్ చేసి ఇంకా కృష్ణవేణి నది దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్దామా లేదా అని అనుకొని ఒక నిమిషం ఇంకా మళ్ళీ వస్తామా చెప్పండి, అందుకని చెప్పేసి ఇంకా వెళ్దాము అని ప్రిపేర్ అయితే అయిపోయాము. అండ్ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం మా చెల్లిని మా మమ్మీని అడిగాను వెళ్దామా అని చెప్పేసి. ఆ డిస్కషన్లోనే ఉండిపోతున్నాం మేమందరం. అయితే ఇంకా వెళ్దాము అని చెప్పేసి మా కొంతమంది రిలేటివ్స్ వెళ్ళగానే ఇంకా మేము కూడా బయలుదేరిపోయాము. అండ్ అక్కడికి వెళ్ళగానే ఎంత బాగుంది కదా. అండ్ అక్కడ నదిలో దీపం వదిలిపెట్టడానికి చాలా వరకు షాప్స్ ఉన్నాయి. ఇంకేమోలే వదిలిపెట్టడం అంటే ఇప్పుడు ఎంత టైం అవుతుందో తెలియదు అని చెప్పేసి ఇంకా నేనైతే ఊకున్నాను. మా మమ్మీ మనలేదు లైక్ దీపం వదిలి పెడదామా అని. సో అందుకని ఇంకా ఏం అనకుండా ఇంకా నేనైతే ఫస్ట్ నెత్తిపైన చల్లుకుందాం కొన్ని మొక్కేసుకుందాము అని చెప్పేసి అక్కడ దాకా వెళ్ళాను. బట్ అక్కడ చాలా మంది స్నానం చేస్తున్నారు, చాలా మంది ఉన్నారు. ఇంకా మేమైతే అలా మంచిగా నెత్తిపైన వాటర్ చల్లేసుకొని ఇంకా మంచిగా మొక్కేసుకున్నాము. అండ్ ఈ ఏరియానే లైక్ మొన్నటిదాకా ఫుల్గా వాటర్ వచ్చి ఫ్లడ్స్ అదంతా గుర్తుందా? మీరు న్యూస్లో చూసారా? ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అమ్మ ఇంత డ్రెస్ తోటి అయితే ఇది ఎక్కడము వీడియో తీయడం ఇదంతా ఇంత కష్టంగా అనిపించింది నాకైతే. బట్ ఎంతైనా ట్రెడిషనల్లో ఇంత మంచి ట్రెడిషనల్లో మళ్ళీ వెళ్తామా చెప్పండి, సర్లేండి అనుకున్నాను ఇంకా నేనైతే. అలా బయటకు వచ్చామో లేదో ఇక్కడ ఫ్రీ బస్ అయితే ఉంది. అండ్ ఫ్రీ బస్ అనగానే ఇది స్టార్టింగ్లో ఫ్రీ ఉండేనట బస్సెస్ పెట్టినప్పుడు, బట్ ఇప్పుడు 10 rupees per person అయితే తీసుకుంటున్నారు. అండ్ ఇంకా మేము మీదికైతే వచ్చేసాము. అండ్ ఇప్పుడు దర్శనం చేసుకొని వచ్చేద్దాం. 1 hour later. అమ్మయ్య ఇంకా అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. ఎంత బాగా అయింది తెలుసా, నిజంగా అమ్మవారు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంత రష్లో కూడా నేను మంచిగా మొక్కుకున్నాను అమ్మవారికి, చాలా మంచిగా అనిపించింది. ఇంత దూరం వచ్చినాక కూడా మంచిగా కనిపించడం అంటే అఫ్కోర్స్ ఎంతమందికి హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంకా మేము బయటకు వచ్చి అలా కూర్చున్న తర్వాత ఇక్కడ అమ్మవారికి కట్టించిన లైక్ పట్టు చీరలు ఉంటాయి, మనకు కొనుక్కోవాలనుకుంటే మన ఇష్టం అన్నమాట, కొనుక్కోవచ్చు. ఇంకా తర్వాత మా మమ్మీ అయితే కొబ్బరికాయ కొట్టుండే. సో ఆ కొబ్బరికాయ మా చెల్లి నేను ప్రసాదం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఇంకా మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట, ఎందుకంటే ఇంకా మా రిలేటివ్స్ మా తమ్ముడు వాళ్ళు రావాలి. ఎందుకంటే మాకు లైన్లో వెళ్ళినప్పుడు కొంచెం డిఫరెన్షియేట్ అయింది. మేము కొంచెం ముందు వెళ్ళాము, మనం కొంచెం వెనకాల వచ్చారనమాట. అందుకని చెప్పేసి ఇంకా మేమైతే ముందు వచ్చి కూర్చున్నాము, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము, అటు ఇటు చూస్తూ మా తమ్ముడు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ. అండ్ ఇంకా మంచిగా అనిపించింది. ఎంతైనా టెంపుల్ ఉంటే ఎవరికి పీస్గా మంచిగా కామ్గా అనిపించదు చెప్పండి. మంచిగా పిక్చర్స్ అవన్నీ కూడా దిగాము. అండ్ మేము ఇంతలో ఇలా మాట్లాడేసి వచ్చేసరికి ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చేసారు. ఇక్కడైతే మేము చాలా పిక్చర్స్ తీసుకున్నాము. అండ్ ఆ పిక్చర్స్ అవన్నీ కూడా నా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. సో మీరు ఇంకా అప్డేట్స్ పిక్చర్స్ అవన్నీ చూడాలి అనుకుంటే, నా డైలీ అప్డేట్స్ కూడా కరెక్ట్గా చూడాలి అనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇంకా
మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ మనం బయటికి వచ్చేటప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చే దారిలోనే మనకు వేరే వేరే దేవుళ్ళు ఉంటారు. అంటే వినాయకుడు అండ్ శివుడు పర్వత అలా ఉంటారు. మీరు కూడా వచ్చేటప్పుడు దర్శనం చేసుకొని రండి. అండ్ ఇంకా నేనైతే చాలా బాగా దర్శనం చేసుకున్నాను. అండ్ నాకు మంచిగా నాకున్న అన్ని కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ రావాలి అని కూడా అనుకుంటున్నాను. అండ్ అఫ్కోర్స్ ఎందుకు ఇంతగానో అంటుంది అంటే ఎవరికి వాళ్ళ దర్శనం మంచిగా అవుతే వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా, అందుకే నాకు కూడా అనిపించింది అంతే. అండ్ ఇంకా మేము రిటర్న్ అయితే వచ్చేసాము. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు బస్సు ఉంటుందని నాకు కూడా తెలుసు. నేను ఫస్ట్ టైం వచ్చేటప్పుడు బస్సులో రిటర్న్ కూడా బస్సులోనే అయ్యి ఉండే. సో సరే మా వాళ్ళు నడుస్తున్నారు కదా అని నడుస్తూనే ఉన్నాను. నేను కూడా ఎంత నడిచినా ఇంకా వెళ్ళిపోతున్నారు. అప్పుడు అడిగాను ఏంటి బస్సు ఉండదా అంటే అప్పుడు మా వాళ్ళందరూ నవ్వి ఏం కాదు నడుద్దాము అని చెప్పేసి అందరు నడిపిస్తున్నారు. ఏం కాదులే షార్ట్ కట్ ఉంటుందని నడిపించారనమాట. ఇంకా నవ్వుతూ నా మీద. అండ్ ఇంకా నిజంగానే అక్కడ కొంచెం దూరం వెళ్ళగానే ఒక షార్ట్ కట్ ఉంది. ఇదే అన్నమాట ఆ షార్ట్ కట్. మనం కొంచెం దూరం నడవగానే కొన్ని స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ స్టెప్స్ తీసేసుకుంటే మనం డైరెక్ట్ కింద ఒక గోపురం ఉంటుంది కదా, ఆ గోపురం దగ్గరకు వచ్చేస్తాము. అమ్మ నిజంగానే షార్ట్ కట్ అసలు కదా. అండ్ నాకైతే బస్సులో వచ్చేగానికన్నా అంటే బస్సులో చాలా మంది అయ్యేసరికి అది వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, సో స్లోగా వెళ్తుంది కదా ఆ స్లోప్ దగ్గర అండ్ మళ్ళీ ఆ పైకి వెళ్ళేటప్పుడు. సో నాకు బస్ కన్నా తొందరగా వచ్చామని అనిపించింది అక్కడ నిజంగానే. అండ్ మనము ఇక్కడ స్టేర్స్ పక్కకే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. సో దర్శనం చేసుకోండి. అండ్ ఇంకా బయట నుంచి గోపురం కూడా చాలా బాగుంది కదా. అండ్ ఇంకా ఇప్పుడైతే మా బస్ ఇక్కడికే వస్తుంది అనమాట. సో మేము అందరం వెయిట్ చేయాలి. అమ్మా అసలు ఎంతసేపు వెయిట్ చేసాం తెలుసా మేము. అంటే బస్ ఎక్కడో కింద ఉందన్నమాట, పార్కింగ్లో పెట్టారు, పెద్ద బస్ కదా. సో బట్ ఇప్పుడు అది పైకి తీసుకొచ్చేసరికి అమ్మో నాకైతే కాళ్ళు ఎంత పెయిన్ వచ్చాయంటే లిటరల్లీ ఇంకా శివరే కింద పడిపోతానేమో అని నాకు అనిపించింది తెలుసా. లైక్ అంత పెయిన్ వచ్చింది. ఎందుకంటే ముందు డే నిద్ర లేదు. సో ఇప్పుడు అంత డే మొత్తం ఫంక్షన్ హాల్లో రెడీ అయ్యి అంత ఉండడం అంటే ఎవరికైనా ఎంత హెవీగా అనిపిస్తుంది కదా. సో మళ్ళీ అది వచ్చాక అంటే అమ్మా బాబోయ్ అసలు. ఇంకప్పుడే మేము ఇక్కడ కూర్చుని ఒక ఆంటీని అడిగాము, లైక్ రోజు రాత్రి అమ్మవారిది ముక్కు పుడక తీస్తారంటారు కదా, అది నిజమేనా అని చెప్పేసి. ఆ ఆంటీ కూడా చెప్పింది అవునట, రోజు రాత్రి అమ్మవారిది ముక్కు పుడక తీస్తారు. ఎందుకు అంటే కృష్ణవేణి నది రాత్రి ఎక్కడ అలలు ఎక్కువై పొంగిపోతుందో, లైక్ విజయవాడ అంతా ఎక్కడ మునిగిపోతుందో అని చెప్పేసి అని అనుకుంటారనమాట. ఎందుకు అంటే లైక్ కృష్ణవేణి నది అమ్మవారు కొండపైన ఉంటుందిగా, ఆ కొండ వరకు వచ్చి ముక్కు పుడక తీసుకుంటుంది అని చెప్పేసి ఒక స్టోరీ ఉంటుంది అనమాట. సో అది గనక మీరు మీకు తెలియకపోతే ఒక మూవీలో కూడా ఉంటుంది. ఆ మూవీ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు. అండ్ ఇంకా మేము అలా ఒక 5 minutes 10 minutes అలా స్టోరీ విని ఇంకా నిల్చునేసరికి బస్ అయితే వచ్చేసింది. అమ్మ నాకు బస్ ఎక్కగానే ఇంకెలా అంటే అమ్మ పోయిన ప్రాణం తిరిగి వస్తుంది అంటారు కదా, అలా అమ్మ అంత అలసిపోయాను తెలుసా. లైక్ లిటరల్లీ చాలా అంటే నాకు షివరింగ్ అయింది లెగ్స్ అయితే, అంత పెయిన్ వచ్చింది లెగ్స్. ఇంకా అలా అమ్మయ్య అని రీచ్ అయిపోయాము. అండ్ మేము ఇంటి దగ్గర కూడా వచ్చేసాము. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి టీ తాగేసి ఇంకా మేము స్టార్ట్ అయితే అయిపోయాము. అండ్ ఎక్కడికి అనుకుంటారా, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా, మేము మళ్ళీ సిద్దిపేటకి రావాలి కదా. సో మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 2-3 hours ఇంకా డిన్నర్ వద్దా మాకు, సో డిన్నర్ కావాలి కదా. ఇంకా డిన్నర్కి అయితే ఆగిపోయాము. మేము ఒక పెట్రోల్ పంప్ దగ్గర ఆగామన్నమాట బస్ ఆపుకొని. అండ్ ఈ ఫుడ్ అంతా ఎక్కడిది అనుకుంటే పెళ్లి కూతురాక వాళ్ళ మా కోసం అని చెప్పేసి ఫుడ్ అప్పుడే ప్రిపేర్ చేసేసి ఇంకా మాకు బాక్సెస్ అవంతా బస్సులో పెట్టారనమాట. సో నైస్ కదా మంచిగా. ఇంకా ఫుడ్ అదంతా మాకు ఎట్లా నైట్ లేట్ అయిపోతుంది కదా, మేము వెళ్ళేసరికి 12 అయింది తెలుసా. ఇంకా మేము అందుకోసం అని చెప్పేసి మాకు ఫుడ్ అంతా ఉండే, చపాతీస్ కర్రీ అండ్ టమాటో రైస్ ఉండే. టమాటో రైస్ అయితే చాలా బాగుండే, నాకు చాలా నచ్చింది తెలుసా. నేను మంచిగా తిన్నాను. అఫ్కోర్స్ ఫుల్ ఆకలైంది ఎందుకో తెలియదు కానీ, అంటే అంతగానం తిరిగేసరికి కావచ్చు ఫుల్గా ఆకలైంది. ఇంకా మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా రిలేటివ్స్ అందరు ఉన్నారు కాబట్టి ఏదో పిక్నిక్ లాగా అనిపించింది, నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా రోడ్డు పైన కూర్చున్నాం, అది అంతా ఉండదు ఫ్యామిలీతో ఉన్నప్పుడు కదా, మీకు కూడా నచ్చుద్ది కదా. అఫ్కోర్స్ మనందరికీ ట్రిప్స్ వెళ్ళాలి, ఫ్యామిలీతో వెళ్ళాలి అలా. సో నాకు కూడా అలా మినీ ట్రిప్ లాగా అనిపించింది ఇదైతే. ఇంకా మాకు ఫుడ్ అదంతా మిగిలితే మేము అక్కడ పెట్రోల్ పంప్లో ఉన్న వాళ్ళకైతే ఇచ్చేసారనమాట, మా మమ్మీ లైక్ రిలేటివ్స్ అందరూ కలిసి. ఇంకా తర్వాత మా మమ్మీ వాళ్ళు ముచ్చట్లు పెట్టారు. అలా మా డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే మళ్ళీ బస్ ఎక్కాము. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ మినీ వ్లాగ్. బై బై గైస్.